అయితే ఈరోజు అయితే మా మేడం వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అదేంటంటే ఈరోజు మా మేడం వాళ్ళ అక్క సౌదీ అరేబియా నుంచి ట్రిప్ చూసుకొని 1 మంత్ తర్వాత మళ్ళీ బహ్రెయిన్‌కి వచ్చింది. అందుకని మేము ఇక్కడ పార్టీ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మినీ షవర్మా. షవర్మా తర్వాత ఇది మినీ సమోసా లోపలైతే చికెన్ ఉంటుంది. చూసారా, పింక్ కలర్లో ఉంది. గర్ల్స్ ఆల్వేస్ లైక్ పింక్ కలర్. ఇది మినీ పిజ్జా. ఇది చూసారా, కన్నుగుడ్లు ఉన్నట్టున్నాయి కదా, సో మినీ పిజ్జా ఇది కూడా అదే, కానీ బయట నుంచి ఆర్డర్ పెట్టారు. వాళ్ళ ఇంట్లో ఎవరు పని చేసేవాళ్ళు లేదు, వాళ్ళ కూతుర్లు పని చేసుకుంటారు. అండ్ ఇది వచ్చి వాళ్ళ కూర్చోడానికి సోఫా సెట్లు అనమాట. ఇదంతా నీట్గా ఉంచడండి. అంటే వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లకాయలు ఎవరు లేరు, అందరూ పెద్ద పిల్లకాయలు. సో ఇల్లు ఆల్వేస్ క్లీన్గానే ఉంటుంది. అక్కడ కనిపించేది మా వాళ్ళకి మగ పిల్లకాయలు ఉన్నారు, పెద్దవాళ్ళు. వాళ్ళు బెడ్రూమ్లో అనమాట. అక్కడ మరి ఏం కనిపిస్తుంది కదా, అది మరి ఏమో. ఇది వచ్చి స్వీట్ అండి. అదే కాకుండా ఇంకోటి కూడా స్వీట్ ఉంది, దాని పేరు అందులో నాకు గుర్తులేదు, మర్చిపోయాను. తర్వాత దానికోసమే ఒక వీడియో తీసి పెడతాను. ఇది కూడా అదే అండి, స్వీట్ అండి. ఇది కనిపిస్తుంది కదా తెల్లగా, అది వచ్చేసి థిక్ హలీప్ అండి. తీయగా ఉంటుంది అది, థిక్ హలీప్ అంటే ఎలా చెప్పాలి మీకు, మనము ఎట్లా ఇంట్లో థిక్ హలీప్ అంటే దాని గురించి ఎలా చెప్పాలి మీకు తెలియదు. నేను ఎప్పుడు ఇండియాలో తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నాను ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి మగవాళ్ళు అండి, బాబాలు ఉంటారు కదా పెద్దవాళ్ళు, మగవాళ్ళ వారికి ఇది దివానా అనమాట. ఇక్కడ కూర్చొని వాళ్ళు టీలు గహవాలు అన్నీ తాగుతారు. ఇక్కడ నుంచి ఓన్లీ ఇక్కడ అంతా బాయ్స్ ఉంటారు రూమ్. తర్వాత ఇది వచ్చి గిఫ్ట్ అండి. మా మేడం వచ్చింది కదా, అదే మా మేడం వాళ్ళ సిస్టర్ సౌదీ అరేబియా నుంచి వచ్చారు కదా, వాళ్ళు బొకేలు ఇస్తారనమాట. బొకేలో అదొక బొకే, ఇక్కడ ఇంకో బొకేలు ఉన్నాయి. ఇవన్నీ చాలా వచ్చాయి. ఒక 10-15 వరకు ఉన్నాయి. ఇప్పుడు 4 వచ్చేస్తున్నాయి ఫోటోలతో. పార్టీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికైతే బయలుదేరేసాము. దారిలో వస్తున్నప్పుడు నా వాయిస్ కొంచెం తేడాగా ఉంది కదా, ఎందుకంటే నాకు 3 రోజుల నుంచి సిక్లో ఉన్నాను. నేను కూడా అయినా కూడా ఇక్కడ పని చేయాలి. సిక్లో ఉన్నా ఎలా ఉన్నా సరే పని చేయాలి. సో మా మేడం నన్ను మళ్ళీ తీసుకుపోయింది. అడగిన తర్వాత అయినా ఖాళీగా ఉంటానంటే ఖాళీగా ఏం లేదు, పని చెప్తూనే ఉన్నారు అప్పుడు కూడా. సరేలేండి, తర్వాత వీడియోలో కలుద్దాం. నేను మీ భార్య. బాయ్.